మీరు అభినా? అవునండి. మీరు శైలు సిస్టరా? శైలుకి సిస్టర్ ఉన్నారని నాకు ఎప్పుడూ చెప్పలేదే. లోపలికి రా అభి. ఓకే అండి. అక్కడ కూర్చో అభి, బ్యాగ్ కింద పెట్టేసి. లంచ్ చేసావా? చేశానండి. కాఫీ తాగుతావా? మీ ఇష్టం అండి. శైలు లేదా? తను వాష్రూమ్లో ఉన్నట్టుంది, వచ్చేస్తుందిలే. నువ్వు కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. ఓకే. ఏరా అభి, వచ్చావా? వచ్చానే. అవును, నీకు అక్క ఉన్నాడు నాకు ఎప్పుడు చెప్పనేలేదు. అబ్బా రే, తను మా అక్క కాదు, మా అమ్మ. అమ్మని అమ్మ, నీకంటే మీ అమ్మాయి అందంగా ఉంది కదే. సచ్చినోడు, నా ఫ్రెండ్ అయ్యుండి నన్ను పొగడకుండా మా అమ్మని పొగుడతావా? సంతూర్ మమ్మీస్ లిస్ట్ లో మీ మమ్మీని టాప్ 10 లో పెట్టొచ్చే. అఖిల్ గడ్ ఏమంటున్నాడు? పోనీరా, పట్టించుకోకు. కాఫీ తీసుకో. థ్యాంక్స్ అండి. మా, నువ్వు నా అక్క అనుకుంటున్నాడే వీడు. ఇందాక విని నవ్వుకున్నాను. నిజంగా అండి, అసలు ఇంత పెద్ద కూతురికి తల్లిలానే లేరు మీరు. రే రే, నీకు రూమ్ దొరికే వరకు ఇక్కడ షెల్టర్ ఉంటుంది, కానీ పులిహోర కలుపు. దీని మాటలేం పట్టించుకోకండి, నిజానికి ఇదే మీకు తల్లిలా ఉంది. రే, నేను తల్లిలా ఉన్నా? పంది నన్నంటావా? పంది నా కొడుకు, పంది నా కొడుకు. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నా కిచెన్లో కొంచెం పని ఉంది. కప్పు మర్చిపోయాను. అయ్యో పర్లేదు, నేను తీసేదాన్ని కదా. అబ్బబ్బా, సారీ అండి, గట్టిగా తగిలానా? ఏ ఇట్స్ ఓకే అభి. నీ రూమ్ చూపించనా? చూపించండి. పద. ఇదే అభి నీ రూమ్. రూమ్ చాలా బాగుందండి, మీలానే. నీకేం కావాలన్నా మోమాట పడకుండా అడుగు. సరే అండి.